నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. అవయవ దానంతో సామాజిక సేవ. వీర్లపాలెం రైతు కుటుంబంకు అభినందన. మెప్మా బజార్లతో ఉపాధి అవకాశాలు సందర్శించిన అధికారులు, టీడీపీ నేతలు. పిల్లలతో అనుబంధం పెంచుకోవాలి. అంగన్వాడీ ఉద్యోగులకు ఎమ్మెల్సీ అనురాధ సూచనలు. తహసీల్దార్ ఉద్యోగం కన్నా పానీపూరి అమ్ముకోవడం సుఖమేనా? నాగేశ్వర మనసులో మాట. వైద్య విద్యార్థుల కోసం వీర్లపాలెంకి చెందిన రైతు కుటుంబానికి చెందిన భార్యాభర్తలు తమ మరణానంతరం తమ భౌతిక దేహాలను ఎయిమ్స్ హాస్పిటల్కు చెందేలా నిర్ణయం తీసుకున్నారు. ఓ రిపోర్ట్. దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన రైతు ఈమని వెంకటరెడ్డి, వారి సతీమణి సాహితీ శారద తమ మరణానంతరం టోటల్ బాడీని ఎయిమ్స్ హాస్పిటల్కు దానంగా రాసి ఇచ్చారు. వారు ఎయిమ్స్కు రాసిచ్చిన పత్రాలను అఖిల భారత శరీర అవయవదాన సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి మంగళగిరి నివాసి రేఖా నర్మదాకి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మహాదాత ఈమని వెంకటరెడ్డి మాట్లాడుతూ, మరణానంతరం పార్థివ దేహాన్ని బూడిద చేయకుండా ఏదైనా మెడికల్ కళాశాలకు ఆ నిర్జీవ దేహాన్ని దానం చేయటం వల్ల ఎంతో మందికి ఆ శరీరంలోని అవయవాలు ఉపయోగపడతాయని చెప్పారు. మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షుడు రేఖా కృష్ణార్జునరావు, రేఖా నర్మదా ఈ సందర్భంగా మాట్లాడారు. ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ అడిగారు. దానికి తగ్గట్టు నా దగ్గర అప్లికేషన్ చేసి మన దగ్గరలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్లో మనకి అందుబాటులో ఏంటంటే ఇట్లా చేద్దాము అన్న ఆలోచన ఎవరికైనా ఉంటే, ఎందుకంటే అట్లా అనుకోవడమే చాలా గొప్ప విషయం అండి. దీనివల్ల ఏంటంటే ఓన్లీ ఆర్గాన్స్ అయితే మనం చనిపోయిన తర్వాత కూడా ఇంకొక నలుగురు మందికి వాళ్ళ జీవితాల్లో వెలుగునివ్వడం జరుగుతుంది. అట్లాగే టోటల్ బాడీ అయితే ఏంటంటే, ఆర్గాన్స్ అంటే అందరూ జనరల్గా ఇస్తారు. టోటల్ బాడీ ఇవ్వడం అనేది ఏంటంటే ఒక రీసెర్చ్ వర్క్కి, అంటే డాక్టర్స్కి, హాస్పిటల్స్లో డాక్టర్స్ మన మీద ఏదైనా ఇప్పుడు కొత్త కొత్త వ్యాధులు అవన్నీ వస్తున్నాయి, దానికి మందులు ఎట్లా కనుగొనాలి, అసలు దేని దగ్గర నుంచి పార్ట్ అనేది మన బాడీ ఉపయోగపడుతుంది. మనం చనిపోయిన తర్వాత కూడా మనం టీచర్స్గా ఉపయోగపడతాం. అట్లాగా ఈమని వెంకటరెడ్డి గారి దంపతులు ఇద్దరూ కూడా అనుకొని ఇట్లా టోటల్ హోల్ బాడీ డొనేట్ చేద్దామని అనుకుని నా దగ్గరికి వచ్చారు. నా పేరు నర్మదానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు ఇట్లాగా వచ్చి టోటల్ బాడీ చేద్దాము అని. రాబోయే కాలంలో ఏంటంటే గొప్ప టీచర్స్గా కూడా వీళ్ళు అవుతారు. వస్త్రదానం కానీ, అన్నదానం కానీ ఎన్నో దానాలు ఉన్నాయి. ఈ చేయటం చాలా సహజం. కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత తన బాడీని దానం చేయటం అనేది నాకు కలిగిన మంచి ఆలోచన. దీన్ని అందరూ కూడా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ అవేర్నెస్ కలిగించుకొని, దీనికి ఎలాంటి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. సహజంగా మనకున్న సాంప్రదాయాల ప్రకారం దీని మీద కొంత అపోహలు ఉన్నాయి. వాటన్నిటినీ అధిగమించి అందరూ ఆలోచన చేసి మనం చేసే సహాయం వలన మనం చనిపోయిన తర్వాత మన కళ్ళ ముందు ఎంతోమంది అవయవ లోపం వలన కళ్ళు లేకో, కిడ్నీలు పాడయ్యో చాలామంది పేదవాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అది మనం అనుకోవటమే కాదు, దానివల్ల మనం కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండి, మంచి ఆలోచనతో దానికి ఎంతో మనసు కలిగి ఉండి, మన ఇంట్లో మన భార్య సహకారంతో, మెయిన్ కుటుంబ సహకారం అనేది ఎంతో అవసరం అండి. అన్నిటికన్నా మన కుటుంబ సహకారం అనేది చాలా ముఖ్యం. వాళ్ళు ఆలోచన చేసుకుని ఇలాంటి సహాయం అందరూ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అనేక నూతన ఆవిష్కరణలు రావటానికి ఈ బాడీలు చాలా ఉపయోగంగా ఉండి, మన దేశంలో అవసరాలకి సరిపడా బాడీలు ఏమాత్రం లేవు. అట్లాగే ఎందరో అవయవాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కళ్ళు అవసరమయ్యి ఎంతోమంది చూస్తున్నారు, కిడ్నీలు అవసరమయ్యి, గుండె అవసరమయ్యి, ఇట్లా రకరకాల అవసరమయ్యి, చర్మం అవసరమయ్యి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు.
లక్షలాది మంది. అయినప్పటికీ కూడా మరో పక్కన చనిపోయిన తర్వాత ఈ అవయవాలన్నీ కూడాను తీసుకువెళ్ళి శ్మశానంలో పాతిపెట్టి మట్టిపాలు చేయటం లేదా తగలబెట్టి బూడిద చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆలోచించాలి సమాజం. ఆ రకంగా మట్టిపాలు బూడిద చేసే కంటే కూడా 10 మందికి ఉపయోగపడితే ఎంత బాగుంటుందో అది తెలియాలంటే నిజంగా మన కుటుంబంలోనే ఎవరికైనా కళ్ళు అవసరమయ్యి, కిడ్నీ అవసరమయ్యి, గుండె అవసరమైనప్పుడు మనం ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటామో మనలాగే మన తోటి వారు సమాజంలో ఎదురు చూస్తున్నారు కాబట్టి వారికి ఉపయోగపడే విధంగా చనిపోయిన తర్వాత మన అవయవాలను కానీ బాడీని కానీ ఇవ్వాలి అనేటువంటిది ఆ ఆలోచన కలిగినప్పుడు నిదానంగా ఆ వైపుగా సమాజం ప్రజలు అడుగు వేస్తారు. మంగళగిరి, తాడేపల్లిలలో మెప్మా బజార్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు బుధవారం ఎంటీఎంసీ అధికారులు, టీడీపీ నేతలు సందర్శించారు. రిపోర్ట్. మెప్మా బజార్ అర్బన్ మార్కెట్లను మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయ వద్ద ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి వారు తయారు చేసిన ఉత్పత్తులను పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో కలిసి నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ కె శకుంతల, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ బి విజయలక్ష్మి కలిసి ప్రారంభించి సందర్శించారు. అనంతరం పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసుకొనుటకు ప్రభుత్వం అర్బన్ మార్కెటింగ్ ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ ఉత్పత్తులకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన లభిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘం సభ్యులు మెప్మా ద్వారా వివిధ బ్యాంకుల నుండి రుణములు తీసుకుని ఇంటి వద్దే ఉత్పత్తులను తయారు చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం జరుగుతోందని, ప్రతి నెల 2 రోజులు మెప్మా అర్బన్ మార్కెట్ను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సభ్యులు తయారు చేసిన చీరలు, గృహ సామాగ్రి వస్తువులు, ఇతర వస్తువులను ఆసక్తిగా తిలకించిన అనంతరం తయారీ విధానాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, తెలుగు మహిళా కార్యనిర్వహణ కార్యదర్శి వింజమూరి ఆశాబాల, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు వాకా మాధవరావు, మిషన్ మేనేజర్ మాలతి, సిఓలు, ఆర్పీలు, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ప్రోద్బలంతో, అలాగే కార్పొరేషన్ వారి సౌజన్యంతో మెప్మా బజార్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ఏర్పాటు చేసుకొని దాదాపుగా 3016 గ్రూప్స్ కార్పొరేషన్లో మంగళగిరిలో ఉండటం జరిగింది. మళ్ళీ తాడేపల్లి వేరు, రూరల్ వేరు. ఈ గ్రూప్ సభ్యులందరూ కూడా బ్యాంక్స్ ద్వారా గ్రూప్స్గా ఏర్పడి బ్యాంక్ లోన్స్ తీసుకొని వారి కుటుంబాలని ఆర్థికంగా ఎదుగుదల కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం మనందరం చూస్తున్నాం. ఈ మెప్మా గ్రూప్ ద్వారా రకరకాల ఉత్పత్తులను మహిళలు గ్రూప్స్గా ఏర్పడి ఉత్పత్తి చేయటం, వాటిని మార్కెటింగ్ చేయటం, తద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా బలపడటంతో పాటుగా కుటుంబ వ్యవస్థకి ఒక వెన్నుదన్నగా ఉండటం కూడా మహిళలు ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున ఏర్పాటు చేసిన ఈ మెప్మా బజార్లో చేనేత వస్త్రాలు, ఏదైతే మంగళగిరికి చేనేత అనేది ఒక బ్రాండ్ ఇండియాలో, ఆ చేనేత వస్త్రాలను కూడా సొంత మగ్గాల మీద తయారు చేసి వాటిని ఇక్కడ విక్రయానికి పెట్టడం జరిగింది. అలాగే తినుబండారాలు, స్వీట్స్ కానివ్వండి, హాట్స్ కానివ్వండి, అనేక రకాలైన తినుబండారాలని ఇంటి దగ్గరే మంచి నాణ్యతతో తయారు చేసి వారు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అనేక మంది డ్వాక్రా మహిళలు అలాగే కుటుంబాల వారు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగుంది వ్యాపారం అని చెప్పడం జరిగింది. మంచి నాణ్యమైన ఉత్పత్తులను వారు అందిస్తున్నారు ప్రజలకి. అలాగే ఇక్కడ చూస్తున్నాం మనం బోరుపాలెం బొబ్బట్లని, ఇట్లా రకరకాలుగా జూట్ బ్యాగ్స్ తయారు చేసి తీసుకొచ్చారు. రకరకాల ఉత్పత్తుల్ని ముఖ్యంగా మహిళలు ఒక యూనిట్గా ఏర్పడి వీటిని తయారు చేసి ఇక్కడ తీసుకురావటం, దానికి మెప్మా బజార్ వాళ్ళు అలాగే కార్పొరేషన్ వాళ్ళు సహకారం అందించి వారికి సేల్స్ కోసం ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా మంచి విషయం. శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మెప్మా బజార్ అని ఎవ్రీ మంత్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంగళగిరిలో ఒకటి, తాడేపల్లిలో ఒకటి ఏర్పాటు మన మహిళా సంఘాలు ఏర్పాటు చేసే ఉత్పత్తుల్ని
వాళ్ళని ప్రోత్సహించడానికి ఏర్పాటు జరిగింది. సార్ యొక్క ఆదేశాల ప్రకారం త్వరలోనే ఒక మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తాం. త్వరలో అవి కూడా వీళ్ళందరికీ చేసిన ఉత్పత్తులు, వాళ్ళు చేసిన ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్నిటి కూడా ఫుల్ టైంలో దాన్ని సేల్ చేసుకోవడానికి, తర్వాత మంచి క్వాలిటీ ప్రజలకు అందించడానికి అన్ని కార్యక్రమాలు త్వరలో మేము తీసుకొస్తాం. థ్యాంక్ యూ. మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మెప్మా బజార్ను ఏర్పాటు చేసి మహిళలకి ఆర్థికంగా చేయూతను అందించడం జరిగింది. గతంలో బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు చేయూతనివ్వడం జరిగింది. వారు తయారు చేసిన ఐటమ్స్ అన్నిటిని కూడా ఇక్కడ పెట్టి సేల్స్ చేయడం ద్వారా తమకున్న టాలెంట్ని కూడా ప్రజలు గుర్తిస్తారు. ప్లస్ వాళ్ళకు కూడా ఒక ఆదాయాన్ని సమకూర్చినట్లు అవుతుంది. కాబట్టి వీరందరినీ కూడా రానున్న రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా నారా లోకేష్ బాబు గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అందరూ కూడా ప్రణాళికలు వేసి మంచి భవిష్యత్తును వీరికి అందిస్తారని, త్వరలో వీరందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తెలుసా, జమిలి ఎన్నికల బిల్లు ఎన్నో రాజ్యాంగ సవరణగా లోక్సభలో ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లు 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆత్మకూరులో కోకోకోలా కంపెనీ సహకారంతో ఆధునీకరించిన అంగన్వాడీ సెంటర్ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ హాజరై సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ఏ సులోచన, ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విజయలక్ష్మి, సూపర్వైజర్ భవానీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అదేవిధంగా ఐటీ శాఖ అమర్చులు గౌరవనీయులు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ఆత్మకూరు కొత్తపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి రెన్యువేషన్ నిమిత్తం కోకోకోలా కంపెనీ వాళ్ళు ముందుకొచ్చి దాదాపు 6 లక్షల పైన ఖర్చు పెట్టి ఈ అంగన్వాడీ కేంద్రం ఏదైతే ఉందో ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఆఖరికి పైన రూఫ్ కూడా పారైపోయే పరిస్థితి, బాత్రూమ్స్ కూడా లేవు, అలాగే ఫ్యాన్స్ కానీ ఇతర ఫెసిలిటీస్ కానీ ఏమీ కూడా లేవు. అవన్నీ కూడా మరి ఈరోజు కోకోకోలా కంపెనీ వాళ్ళ ద్వారా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలంటే ఎంత చిన్న చూపు చూశాడు అని అంటే, అతను ఎలక్షన్కి ముందు నేను జీతాలు పెంచుతానని చెప్పి పెంచకపోగా జీతాలు పెంచమని అంగన్వాడీ టీచర్లు అందరూ ఒక 42 దినాల పాటు వాళ్ళు ధర్నా కార్యక్రమాలు చేస్తే వాళ్ళని పోలీసులను ఉపయోగించి, ఎస్మా ఉపయోగించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని కొట్టి, ఎవరైతే ఆ టైంలో ధర్నా చేశారో వాళ్ళందరి ఉద్యోగాలు పీకేసి, అంగన్వాడీ కేంద్రాలకి ఎవరూ రాకుండా, చివరికి పిల్లలు కూడా రాకుండా ఉండేలాగా తాళాలేసి నానా హింస పెట్టి ఒక అరాచకం సృష్టించారు. ఈనాటి మంచి మాట, గాయాల్ని మర్చిపోవాలి కానీ అవి మారడానికి సాయపడిన మంచి మనసులను మర్చిపోవద్దు. కన్ఫ్యూషియస్. మంగళగిరిలో జాతీయ పెన్షనర్స్ డే వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఏపీఎస్సీ పెన్షనర్స్ కార్యాలయం వద్ద జాతీయ పెన్షనర్స్ డేని పురస్కరించుకుని ఏపీఎస్పీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు నాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్ పి నాగేష్ బాబు, అడిషనల్ కమాండెంట్ ఆశీర్వాదం, అసిస్టెంట్ కమాండెంట్స్ యు రవి, జనార్దన్ రెడ్డి, వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సభలో 70 సంవత్సరాలు నిండిన 16 మంది పెన్షనర్లను సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పావన్ రావు, వికే గోవర్ధన్, ఎస్ఎస్ రెడ్డి, ఎంఎస్కే శ్రీధర్, హరినాథరావు, గుడిపాటి చిరతిరుపతి నాయుడు, నాంచారయ్య, దుప్పలపూడి మోహన్ రావు, శివశంకర్ రెడ్డి, బాలకృష్ణ, యు పెద్దిరాజు, జి రాజశేఖర్, వై గోవిందయ్య, ఎస్ఎస్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమాండెంట్ నగేష్ బాబుతో పాటు అడిషనల్ కమాండెంట్ ఆశీర్వాదం, అసిస్టెంట్ కమాండెంట్లు రవి, జనార్దన్ రెడ్డి, వెంకటేశ్వర్లను అసోసియేషన్ నాయకులు సన్మానించారు. అనంతరం వారు మాట్లాడారు. మంది పాత వాళ్ళు మా కంపెనీ సీసీలు, అకౌంటెంట్స్ అందరు కనపడుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంది నిజంగా. అదే కాకుండా 6th బెటాలియన్కు ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, అప్పుడు కూడా ఈ పెన్షనర్స్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేవాడు అంతకుముందు.
ఇప్పుడు ఇది పెన్షనర్స్ అసోసియేషన్ అన్నారా? ఏపీఎస్పీ పెన్షనర్స్. మీరు చేసే కార్యక్రమాలు, మీరు చూపే బటాల మీద చూపే ప్రేమ నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. మేము మీకోసం ఏం చేయడం కోసమైనా సరే, ఎలాంటి సహాయం చేయడం కోసమైనా సరే రెడీ. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొక లెఫ్ట్ సైడ్ గ్యాలరీకి మేము డొనేషన్ ప్లాన్ చేసుకున్నాం. మేము రైట్ సైడ్ గ్యాలరీకి మీరు ఇచ్చేస్తే లెఫ్ట్ సైడ్ గ్యాలరీకి మేమే డబ్బులతో చేయాలని చెప్పి ఆలోచనకు వచ్చాము. రిటైర్డ్ అయిపోయి బాధ్యతలు తీరినప్పటికీ కూడా ఫైనాన్షియల్గా మీకు అవసరాలు ఉంటాయి. అయినా కూడా మీరు అందరికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ఒక గ్యాలరీ నిర్మాణానికి కూడా చదివించి ఉద్యోగాలు చేపిస్తున్నటువంటి పేరెంట్స్ ఇందులో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత, ఇప్పుడు కమాండ్ బెటాలకు వచ్చిన తర్వాత మొట్టమొదట మేము సింగిల్గా వెళ్ళకుండా మేము అసోసియేషన్ తరపున మేము అందరం వెళ్ళి సార్ని కలిసాము. సార్ మమ్మల్ని అందరూ కూడా పేరు పేరుని పలకరించాడు. అందరూ కూడా కూర్చోబెట్టి చాలా గౌరవంగా మాట్లాడారు. ఏంటి మీ ప్రాబ్లమ్స్ అన్నాడు. మన అసోసియేషన్కే కాకుండా మన ఏపీఎస్పీకి ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి సార్ని అడిగాం. అప్పటికప్పుడు పిలిచి ఆ స్టోర్లలో వాటిలో వాళ్ళకి ఎమ్మెల్యే మనకి సర్వీస్ ఎంప్లాయీస్కి ఏమైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారో రిటైర్డ్ వాళ్ళు కూడా మీరు ఆ ఫెసిలిటీస్ ఇవ్వండి, వాళ్ళు కూడా సీనియర్ ఆఫీసర్సే, వాళ్ళ రిటైర్డ్ వాళ్ళని సపరేట్గా చూడొద్దు అని చెప్పాడు. కాబట్టి సార్కి మన అందరం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. విట్ ఏపీ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మరియు IEEE కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ సొసైటీ హైదరాబాద్ చాప్టర్ సంయుక్త ఆధ్వర్యంలో డీప్ ఫేక్ టూల్స్, టెక్నిక్స్ మరియు ఎథికల్ ఇంప్లికేషన్స్ అనే అంశంపై 2 రోజుల వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో వివిధ ప్రాంతాల నుండి 70 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా డాక్టర్ మోహంతి హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ దీప్తి గుడవర్తి, డాక్టర్ సుధాకర్ ఇలాంగో, డాక్టర్ సరోజ్ కుమార్ పానిగ్రహ, డాక్టర్ SR రీజా పాల్గొన్నారు. రాజధాని కేసులను హైకోర్టులో రైతుల తరపున ₹1 ఫీజు కూడా తీసుకోకుండా వాదించి రైతులకు అండగా నిలిచిన ఆదర్శవాది హైకోర్టు లాయర్ ఉన్న మురళీధర్ రావు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. బుధవారం తొలిసారిగా అమరావతికి వచ్చిన సందర్భంగా ఆయనను కలిసి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్, గుర్రం జయకృష్ణ, లంకా సుధాకర్ రావు, గుర్రం నాగేశ్వరరావు, ఆలూరి కృష్ణప్రసాద్, బండ్లమూడి సతీష్, బండ్లమూడి ప్రియాంక తదితరులు పరామర్శించారు. డాక్టర్ ఆకురాతి కోదండ రామయ్య సంచార గ్రంథాలయం బుధవారం మంగళగిరి పాత బ్యాంక్ కాలనీ స్కూల్ వద్ద సేవలను అందించింది. పుస్తకాలు మాత్రమే కాకుండా విద్యార్థుల ఆటల కోసం కొన్ని ఆట వస్తువులను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సయ్యద్ మహబూబ్ సుబానీ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సదరు స్కూల్ HM టీచర్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు హాజరయ్యారు. కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా వచ్చిన అతిథులకు పుష్పగుచ్చాలను అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆలూరి విశ్వప్రసాద్, ఆలూరి భానుచంద్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, గ్రామ సర్పంచ్ తాడిపోయిన రామకృష్ణ, ప్రిన్సిపల్స్ పవన్ కుమార్, రాఘవేంద్ర విష్ణు, సిబ్బంది 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందబాబు, రామారావు మాట్లాడారు. పాప పంక్యమైన జాతి కోసం ఆయన ఆత్మ బలిదానం చేసినటువంటి గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు అని చెప్పి మనం బైబిల్లో చదువుకుంటాం. యేసుక్రీస్తు అనేది ఒక నిజం, ఒక నమ్మిక మాత్రమే కాదు, ఒక నిజం, అది ట్రూత్. ఆయన పుట్టుక అనేది క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, కాలమానం ఇవాళ తారీఖు ఎంత అంటే క్రీస్తు పుట్టిన దగ్గర నుంచే లెక్కేసుకొని చూసుకుంటాం. దాని ముందు క్రీస్తు పూర్వంకి వెళ్తాం. ఆయన బోధించిన 33 ఏళ్ళు సమాజానికి అందించినటువంటి మార్గం శాంతి, కరుణ, దయ. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. 10 ఆజ్ఞలు చెప్పాడు. 10 ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇది ఒక్కటి చేస్తే చాలు. సకల మానవాళి అంతా కూడా సుఖశాంతులతో, ప్రపంచ మానవాళంతా బతికిపోవడానికి అదొక్క సూత్రం చాలు ఆయన చెప్పింది. బాగా చదువుకోవాలా, మంచి మార్క్స్ రావాలా, మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని హోప్ ఉండేది మీకు కావాల్సిన అవసరం ఉంది. మరి ఎలా వస్తుంది హోప్? ఒక కోరిక ఎలా వస్తుంది అని మీరు ఆలోచిస్తే మరి యొక్క దేవుణ్ణి మరి ప్రేయర్ చేయాల్సిన అవసరం ఉంది. దేవుడి యొక్క కృప మనకి కావాల్సిన అవసరం ఉంది. మనం ఎంత కష్టపడినప్పటికీ ఒక దైవ సంకల్పం మనకి
రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఆయన మంచి మెసేజ్ ఇచ్చారు. మీరు దాని అన్నింటిని కూడా పాటించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మీరు మరి పెద్దలు చెప్తూ ఉంటారు, ఆల్ రిలీజియన్స్ లీడ్ టు మరి సీ ద గాడ్. ఏ రిలీజియన్ అయినా చూడండి, గాడ్ని చూడాలని. ఒక క్రిస్టియన్ మతం కానీ, మరి హిందూ మతం కానీ, మరి ముస్లిం మతం కానీ, ఏదైనా సరే గాడ్ యొక్క మరి ఆశీస్సులు కావాలని, మరి దేవుడి యొక్క మరి కృప కావాలని ప్రతి ఒక్క మతం కూడా ఒక విధంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీయేసుని నీడలో, జనించిన శ్రీయేసుని నీడలో. తుళ్లూరులోని వెలుగు కార్యాలయ ప్రాంగణంలో ఏపీఎం చిన్నవీరయ్య అధ్యక్షన సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఫాదర్, వెలుగు సభ్యులు కేక్ కట్ చేశారు. అనంతరం చిన్నవీరయ్య మాట్లాడారు. ఫాదర్ ప్రేయర్ చేశారు. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈ కాలాన్ని రెండుగా విభజించాడు. ఏం చేశాడు? ఈ కాలాన్ని రెండుగా విభజించాడు. అంటే ఈ కాలాన్ని డివైడ్ చేయగలిగినంత గొప్ప వ్యక్తి ఆయన. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, అంటే క్రీస్తు పుట్టక ముందు, అంత గొప్ప వ్యక్తి. సో అయితే ఇక్కడ ఎందుకు జీసస్ క్రైస్తు అంత గొప్పవాడయ్యాడు? నీ గతంలో కూడా చెప్తుంటాయి. ఎందుకు బుద్ధుడు అంత గొప్పవాడయ్యాడు? ఎందుకు జ్యోతిరావు పూలే అంత గొప్పవాడయ్యాడు? ఎందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంత గొప్పవాడయ్యాడు? ఎందుకు నందమూరి తారక రామారావు అంత గొప్ప వ్యక్తి అయ్యాడు? సో మనం ఈ పరంపరని కొనసాగించుకుంటే, వీటి గురించి మనం మాట్లాడుకుంటే, అన్నిట్లో అంతర్లీనంగా ఉండేది ఏంటంటే త్యాగం. సో త్యాగం ఈ భూమి మీద చాలా గొప్ప పనులు చేసింది, చాలా గొప్ప గుర్తింపు తెచ్చింది, గొప్పతనాన్ని ఆపాదించింది. సో ఏం త్యాగం ఉంది ఇందులో? ఏ త్యాగం ఉంది? జీసస్ క్రైస్ట్ అనే ఇతను ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు? 33. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో భూమిపుత్ర ఇన్ఫ్రా డెవలపర్స్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం సుదర్శన సహిత లక్ష్మీ నరసింహ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, నవకుంభారాధన, నవగ్రహారాధన, నరసింహ సుదర్శన అభిషేకం, ద్విగుణార్చనలు నిర్వహించారు. శ్రీమాన్ నల్లూరి శ్రీ రామచంద్ర భట్టాచార్యులు ఆధ్వర్యంలో 12 మంది ఋత్వికులు 4 నరసింహ హోమగుండాలు, 1 సుదర్శన హోమగుండంలో ఘనంగా హోమ పూజలు నిర్వహించారు. కొమ్మారెడ్డి హేమరామిరెడ్డి, ప్రియాంక దంపతులతో పాటు మరో 10 మంది దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప, భవానీ, శివమాలాధరణ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, ఛాయాదేవి దంపతులు, వివిధ రంగాల ప్రముఖులు కొమ్మారెడ్డి అంజిరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, గల్లా శ్రీనివాసరావు, మనోహర్ బాబు, నిమ్మగడ్డ గోపాల్, ఈవెంట్స్ నాని, తాళ వేణుగోపాల్ రెడ్డి, వేగే వాణిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సుఖ సంతోషాలతో కలిసిమెలిసి జీవించడం కోసం, ఆర్థికంగా పరిపుష్టిని పొందడం కోసం ఈ సుదర్శన సహితంగా నారసింహ మంత్రం. అందులో నరసింహుడు భక్త సులభుడు, భక్తులు కోరుకునేటువంటి కోరికలన్నీ నెరవేర్చేటువంటి దీక్షా కంకణ బద్ధుడై ఎప్పుడు కూర్చొని ఉంటాడు నారసింహుడు. అందువల్ల ఈ సభ్య హోమగుండాలు 4 నిర్మించి వాటిలో అచ్చగా నరసింహస్వామి యొక్క హోమాలు చేస్తూ, సుదర్శనలో అంతర్గతంగా ఉండేటువంటి వాడు నరసింహుడు కాబట్టి సుదర్శన హోమం కూడా జరుగుతూ ఉన్నది. ఈ 2 హోమాలు లోక సుభిక్షం కోసం, తర్వాత మన హేమరామిరెడ్డి గారు వాళ్ళ కుటుంబం యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళు ఇంకా అభివృద్ధి చెంది ఆయుష్ ఎక్కువగా ఉండి ధన కస్తు వాహనాలను కూడా సమృద్ధిగా లభించడం కోసం, సుఖశాంతులతో జీవించడం కోసం ఈ మహాశాంతి హోమాన్ని మార్గశిర మాసంలో ఎన్నుకున్నారు. ఈ మార్గశిర మాసం కృష్ణమయం కాబట్టి అంతా కృష్ణతత్వం అయి ఉంటుంది కాబట్టి ఆ సందర్భంగా అందరూ కూడా అన్ని దేవాలయాల్లో ఈ ధనుర్మాస మహావ్రతాలని నెలంతా చేస్తూ ఉంటాం. ఆ సందర్భంగా ధనుర్మాస సంబంధంగా విష్ణుమూర్తికి అతి ప్రియమైనటువంటి ఈ ధనుర్మాస వ్రతం సందర్భంగా సుదర్శన సహిత లక్ష్మీ నరసింహస్వామి మహాయజ్ఞాన్ని ఇక్కడ 5 హోమగుండాల్లో 11 మంది దంపతులతో దేదీప్యమా 12 మంది ఋత్వికులతో కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తూ ఉన్నారు. దేనివల్ల బ్యాక్టీరియా చనిపోయింది అంటే హోమంలో జరిగే ఆవు పాలు,
ఆవు పిడకలు, ఈ ఆవు నెయ్యి, వీటన్నిటి వల్ల 11 సుగంధ ద్రవ్యాలతో వేసిన ఈ పొగ వల్ల, ఆ పీల్చిన పొగ వల్ల మనలో ఏర్పడబోయే చలికాలంలో ఏర్పడబోయే అనారోగ్యానికి దగ్గరికి రాకుండా ఆ బ్యాక్టీరియాని చంపేసే బలం ఒక ఆవు నెయ్యి ఆ సుగంధ ద్రవ్యాల్లోనే ఉంటుంది. అందుకని ఈ నెలలో ప్రతి విష్ణు ఆలయంలో కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ చేసుకుంటారు. అలాగనే మన ఈ నెలలో ఎక్కువ అయ్యప్ప స్వామి భక్తులు మాలలు వేసుకుంటారు. అది ఎందుకంటే అయ్యప్ప దీక్షలో ఉండగా శాస్త్రోక్తంగా కాకుండా సైంటిఫిక్గా కాళ్ళకి చెప్పులు లేకుండా సన్నిటి స్నానం చేయడం వల్ల అనేక రుగ్మతలు దాంట్లో నశించిపోతాయి. కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ మంగళగిరిలో మన నారాయణ స్వామి దేవస్థానంలో హోమం చేసి కొంతమంది అయ్యప్పలకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది.